మనమే ఒక వెలుగుగా మార్పు చెందాలంటే మన క్రియలు మనము సరి చేసుకోవాలి. ఆకొక్క నవ్వుతుంటావు, కిల్లి పెట్టుకుంటావు, లేదా పాను పరాకు వేసుకుంటుంటావు. ఇతరులకు నువ్వేం చెప్పగలుగుతావు? ఇతరులకు నువ్వు ఒక వెలుగుగా కనిపించాలంటే నీలో ఉన్న చీకటి అది ఆర్పివేస్తుంటుంది. నీలో ఉన్న చీకటి ఏంటంటే దేవుడికి ఆయాసకరమైన మార్గములు, అబద్ధాలే కావచ్చు, లేదా దొంగతనమే కావచ్చు, వ్యభిచారమే కావచ్చు. దేవుడి మందిరానికి వెళ్తున్నాం కానీ విడిచిపెట్టడానికి నీలో ఆ వాటిని గూడు కట్టుకుని హృదయంలో ముద్రించుకుంటున్నావు. వాక్యమనే వెలుగులో, వాక్యమనే ఉదక స్నానము చేత నిన్ను నీవు పవిత్రాలు లేదా పరిశుద్ధుడిగా నువ్వు మార్చుకోలేకపోతున్నావు. అందుకనే మన జీవితంలో ఆ వాక్యము యొక్క విలువ మనము తెలుసుకోలేకపోతున్నాం. వాక్యము దేవుడై ఉన్నాడనే విషయము మనము మర్చిపోయి ఏదో ఆదివారం వస్తే ఆదివారం వెళ్ళాలి, మందిరానికి వస్తే మంచిదంట అని చెప్పి మాత్రమే నువ్వు ఆదివారం మందిరానికి వస్తున్నావు. కానీ నీ పాపిష్టి కార్యాలు విడిచిపెట్టి నీవే దేవుడికి ఒక వెలుగుగా బ్రతకడానికి నువ్వు ఎంత మాత్రమో ఇష్టపడలేవంట.